చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అంటున్న పిల్లలు. చూడండి, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలనని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అంటే ఈరోజు చూడండి, మన ఇల్లు అనగానే ఏదో ఎంతో నేను కష్టపడి కట్టుకున్నాను, ఈ ఇల్లుని శుభ్రపరచుకోవాలి అని ఆలోచన కలుగుంటాం. కానీ దేవుడు ఆ ఇల్లు గురించి మన కట్టబడినట్టు కట్టడలో నిర్మిస్తున్నటువంటి ఇల్లు గురించి చెప్పట్లేదు పిల్లల. ఆయన కట్టాడు కనుక ఆయన కట్టినటువంటి ఒక మానవ దేహము గురించి మాత్రమే ఈ మాటలు దేవుడు మన గురించి రాయించి ఉంచాడు పిల్లల. మన ఇల్లు ఏదైనా చెప్తే మన సమాధానము చెప్పగలుగుతామండి ఎవరిని అడిగితే? మన ఇల్లు, నా ఇల్లు అది అని చూపిస్తాం. ఈ భూమి మీద మనం నిజంగా పిల్లలు ఎంత సుందరంగా మనం కట్టుకున్న ఆ ఇల్లు ఏదో రోజు మనం ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. అందుకు పిల్లరా, దేవుడు కట్టబడినటువంటి ఇల్లుని మనం ఏం చేసుకోవాలి? శుభ్రపరచుకోవాలి. దేనితో శుభ్రపరచుకుంటాం? ఇల్లు మాసిపోయిన తర్వాత ఏం చేస్తాం? చీపురుతో బాగా తుడుస్తాం. లేదంటే టైల్స్ వేసినప్పుడు మనం ఏం చేస్తాం? బాగా కడుగుతుంటాం. కానీ దేవుడు కట్టబడినటువంటి ఇల్లుని దేనితో శుభ్రపరచుకోవాలంటే పిల్లరా, వాక్యముతో. అనుదినము వాక్యాన్ని ఏం చేయాలి? చదివి మన ఇల్లుని పరిశుద్ధపరచాలి. ఎందుకు పరిశుద్ధపరచాలి తెలుసండి? దేవుడు నివసిస్తున్నటువంటి ఇల్లులో ఎటువంటి కలమాసం ఉండకూడదు. కానీ ఈరోజు మనం అందరూ కూడా పిల్లరా, దేవుడు నివసిస్తున్నటువంటి ఆలయంలో ఉండి ఈరోజు మన అందరూ కూడా ఏం చేస్తున్నామంటే మనకు నచ్చినట్టుగా మాట్లాడుతుంటాం. ఎదుటి వాడి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాం, ఏళన చేస్తుంటాం, అవమానిస్తుంటాం, నిందిస్తుంటాం. మరి దేవుడు నీకు ఎదుటి వాణ్ణి నిందించడానికి, ఎదుటి వానికి ఏలన చేయడానికి, ఎదుటి వానికి అవమానపరచడానికి నిన్ను పుట్టించాడా? కాదు కదా పిల్లరా. నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించమని దేవుడు మొట్టమొదటగా నీకు ఆజ్ఞగా పెట్టాడు పిల్లరా. మరి ఈ మాటలు మనం వింటున్నట్టు నువ్వు నేను పిల్లరా నిజంగా ఆ మాటను ఏం చేస్తున్నాం? వింటున్నాం. వినున్నట్టుగా ఉండి ఆ మాటను విడిచిపెడుతున్నామండి. అందుకే ఒక మాట అన్నాడండి యాకోబు గారితో. ఏమంటాడు తెలుసండి? మీరు వినువారమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా జాగ్రత్త చూసుకోమన్నాడు. యాకోబు 1:22. కనుక ఈరోజు మనందరూ కూడా విన్నట్టు నిజంగా ఎవరైనా చెప్పినా బాగా విన్నట్టుగా నిజంగా ఉంటాం. ఆ వింటున్న మాటను నిజంగా మనము విని ఆ మాటను మనం ఏం చేస్తుంటాం? ఆ మాట ప్రకారంగా జీవించాలి, నడుచుకోవాలి, ప్రవర్తించాలని మాత్రం ప్రియులరా ఆలోచన కలగమండి. అయితే ప్రియులరా, ఈరోజు మనం అందరం కూడా బైబిల్ తీసుకొస్తాము, పెన్న కాగితం తీసుకొస్తాం, బాగా రాసుకుంటాం. కేవలం ఇక్కడ రాసుకోవడానికి మాత్రమే పరిమితం అవుతాం. ఈ రాసుకున్న మాటలు నిజంగా ఒకప్పుడు ఇంటికి వెళ్ళి అయినా చదువుకుందాం, జ్ఞానించుకుందాం. బైబిల్ ఎలా ఉందో లేదో